నీటి వాటాల విషయంలో మాజీ మంత్రి హరీష్ రావు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలాయి. గోదావరి, తుంగభద్ర నుంచి ఏపీ, కర్ణాటక నీటిని తరలించేందుకు పావులు కదుపుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని, గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. హరీష్ రావుకు ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ ఏమో 200 టీఎంసీలు గోదావరి నీళ్లను పెన్నా బేసిన్కు తీసుకుపోవడానికి యుద్ధ ప్రాతిపదికన ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్ కదులుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కనీస చలనం లేదు. ఏ అనుమతి లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్టును ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొని పోతా ఉంది. ఏం చేస్తుండ్రు ముఖ్యమంత్రి, ఏం చేస్తుండ్రు నీటిపారుదల శాఖ మంత్రి, ఏం చేస్తుండ్రు? కనీసం ఇవాళటి వరకు ఉత్తరం కూడా రాయలే. వీళ్ళు క్లియర్ చేయకుండా ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది, దీన్ని ఆపండి అని చెప్పి ఈ రోజుకు ఉత్తరం కూడా రాయలేదు. మీరు గోదావరి టు బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడిండు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు. అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే అది ఒక వర్డ్ అన్నాడు, అలా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎందుకున్నారని. అసలు 200 టీఎంసీలు కాదు, 1 టీఎంసీ కాదు, ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడికి తీసుకుపోలే. అదేమన్నా ఆయన ఆలోచన చేసిండు, ఆయన లెటర్ రాసిండు, దాన్ని మేము కౌంటర్ లెటర్ రాసినాం. సో ఈరోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవస్థాలు, పూర్తిగా అబద్ధాలు. ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారిని కలిసి, కేంద్ర వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలిసి, ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్ట్ ఆపాలని చెప్పాల్సిన సోయి ముఖ్యమంత్రి గారికి లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ కాదంటే ఆల్ పార్టీని తీసుకొని పోండి, మేమందరం వస్తాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ళ కోసం. ఈ నీళ్ళల్లో మా వాటా తేల్చేదాకా, మా ప్రాజెక్టులకు అనుమతి వచ్చేదాకా మరి ఈ అక్రమ ప్రాజెక్టులకు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుంది? చాలా అలర్ట్ గా ఉన్నాం. నేను మీకు ఈరోజు మేము ఇప్పటికే కేంద్రంలో ఉన్న వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారికి రాసిన లేఖ కాపీ కూడా మీకు విడుదల చేస్తున్నాము. వీఆర్ అబ్జెక్టింగ్ టు ద ప్రపోజల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చాలా స్పష్టంగా లిఖిత పూర్వకంగా కేంద్ర వాటర్ రిసోర్సెస్ మంత్రికి, కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్కి కూడా మేము తెలియజేయడం జరిగింది. ఇది భారతదేశంలో ఒక చీఫ్ సెక్రటరీకి 3 నెలల జైలు శిక్ష ఎవరికైనా పడ్డదంటే ఒక ఆదిత్యనాథ్ దాస్కి పడ్డది. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కోసం ఆయన పనిచేసిండు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేస్తూ తెలంగాణ ప్రయోజనాల గండిగొట్టి తెలంగాణ హక్కులను కాలరాసే విధంగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాస్ గారిని ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకున్నారు. అంటే మీరు ఎటువరి కోసం పనిచేస్తుంటారు? ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేసిన వాళ్ళని పెట్టుకుంటున్నారా? తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించి గండి కొట్టిన మనిషే దొరికిండా? ఇంక మీకు దేశంలో ఈ నీటిపారుదల శాఖకు అడ్వైజర్గా పెట్టుకోవడానికి మనిషే లేడా? ముఖ్యమంత్రి గారు ఏమైనా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? ఏం జరుగుతుంది? ఐఏఎస్ ఆఫీసర్స్ గురించి మీరు చీప్గా చిల్లరగా మాట్లాడొద్దు. అంటే మీరంటే మాట్లాడిన వాళ్ళు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడ డ్యూటీ ఉంటే ఆ డ్యూటీలో తగిన విధంగా వారి విధులు నిర్వహిస్తారు. వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఇరిగేషన్ సెక్రటరీ ఉండే, ఆంధ్రప్రదేశ్కి ఇరిగేషన్ సెక్రటరీ ఉండే, తెలంగాణకి ఇరిగేషన్ అడ్వైజర్ ఉన్నాడు. అది దాని గురించి మీరేమో డైరెక్ట్గా ఇరిగేషన్ మంత్రిగా పోయి మీరు తాకట్టు పెట్టొచ్చిండ్రు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి మీరు మాట్లాడటం ఎంతవరకు సబబు?